ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు కోర్టు. ఏప్రిల్ 1న రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ ని విధించారు. అలాగే ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. అలాగే మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు కోర్టు. ఏప్రిల్ 1న రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kritaka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kritaka. Jai Telangana. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని తర్వాత ఖరారు చేయనున్నారు కోర్టు. ఏప్రిల్ 1న రెగ్యులర్ బెయిల్పై విచారణ కూడా జరగనుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో అందిస్తారు. సురేష్ గారు. స్రవంతి, కవిత గారు కవిత గారిని త్రీహార్ జైలుకి ఈడీ అధికారులు తరలిస్తున్నారు. పాపం అంటే ఏడాది నుంచి సాగుతూ వస్తున్న అంటే ఏడాదిన్నర సాగుతుందని కల్మినేషన్ ఇవాళ తీహార్ జైలుకి చేరడం కింద మనం భావించాలి. ఎందుకంటే ఈ సౌత్ గ్రూప్ ఏదైతే ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ, ప్రైవేట్ పాలసీ 2021, 2022కు సంబంధించి దాదాపు 10 నెలలు 11 నెలలకు సంబంధించి దాంట్లో ఇండో స్పిరిట్కి ఇవ్వటం, ఆ రకంగా దాంట్లో 12% కమిషన్ తీసుకోవడం, ఆ ఇండో స్పిరిట్లో కవిత గారు బినామీ అంటే కవిత గారే ఒక రకంగా పరోక్ష భాగస్వామి కావడం. సో ఆ నేపథ్యంలోనే గత ఏడాది మార్చిలో 3 దఫాలు ఈడీ ముందు కవిత గారు ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మార్చి 2021లో రెండోసారి హాజరైనప్పుడు అప్పుడే అరెస్ట్ చేస్తారనుకున్నా కానీ అప్పుడు మొత్తానికి అరెస్ట్ చేయలేదు. తర్వాత వచ్చారు, ఎలక్షన్ జరిగినాయి, మొత్తం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్లో మధ్యలో ఎక్కడ పట్టించుకోలేదు ఈడీ. సెప్టెంబర్లో నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న జనవరిలో నోటీస్ జారీ చేస్తే అది కోర్టు చూసుకుంటుంది వ్యవహారం అన్నట్టుగా కవిత గారు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ అకస్మాత్తుగా మొన్న 15వ తారీఖున ఈడీ టీం హైదరాబాద్ రావడం, కవిత గారి ఇంట్లో సెర్చ్ చేయడం, కవిత గారిని అరెస్ట్ చేయడం, అక్కడ నుంచి ఢిల్లీ తరలించడం. సో 16వ తేదీన ఈడీ కస్టడీ కోరారు. ముందు ఈడీ 10 రోజులు కస్టడీ అయితే కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ ఇచ్చారు. మళ్ళీ 3 రోజులు కస్టడీ ఇచ్చారు. ఆ 3 రోజుల కస్టడీ ఇవాళ ముగిసింది. అంటే మొత్తం మీద 10 రోజుల ఈడీ కస్టడీలో కవిత గారు సరే ఏం చెప్పారు, ఏం క్వశ్చన్స్ చేశారు దానికైతే చెప్తే, అయితే కవిత గారు చెప్పిందే అంటే ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కవిత గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, పొలిటికల్లీ మోటివేటెడ్, మనీ ల్యాండరింగ్ కాదు పొలిటికల్ ల్యాండరింగ్, ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే
ఎవరైతే తన మీద అభియోగం మోపి లేకపోతే ఈ కేసు ఇక్కడ దాకా రావడానికి జైలుకి ఇప్పుడు వెళ్ళడానికి కారకులయ్యారో వాళ్ళ మీద కవిత గారు అభియోగాలు మోపారు. ఇందులో ఒకరు 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కొని బీజేపీకి ఇచ్చారని చెప్పారు. అంటే ఎవరు? శరత్ చంద్రారెడ్డి గారు, అరబిందో గ్రూపు శరత్ చంద్రారెడ్డి గారు దాదాపు 50 కోట్ల రూపాయలు మొత్తం మీద ఆప్ కూడా ఆరోపించింది. 55 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి అవి బీజేపీకి ఇచ్చారు. ఆ రకంగానే ఆయన జైలు నుంచి బయటికి రావడం, తర్వాత పార్టీని ప్రకటించడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే ఆధారంగానే తను అరెస్ట్ చేశారు. అనే ఒక అంశంతో పాటు ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట ఫ్యామిలీ ఆ రకంగా చెప్పడం, వాళ్ళు ఇచ్చిన ఈడీ కస్టడీ రిపోర్ట్లు కూడా పేర్కొన్నారు. ముందు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన దాని మీద ఆ అంశాన్ని కూడా ఆటంకించి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇంకొకరు బీజేపీలో ఆల్రెడీ చేరారు. అంటే వాళ్ళ ముగ్గురు అప్రూవర్లుగా మారి ఆ రకంగా స్టేట్మెంట్స్, అంటే దినేష్ అరోరా అప్రూవర్గా మారి ఆ రకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ కేసు ఇక్కడి వరకు తనను ఇవాళ నిందితురాలుగా చేర్చడానికి దానికి అంతే కారణం అని చెప్పని వాళ్ళ ముగ్గురు మీద చెప్పి, అయితే నేను అప్రూవర్గా మారను అంటే ఈడీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మీ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు వెళ్ళాయి, మీకు అక్కడ కీలకంగా వెళ్ళాయి, మీకు అరవింద్ కేజ్రీవాల్కి అక్కడికి మనీష్ సిసోడియాకి మీరు ఇద్దరికి ఇచ్చారు కాబట్టి ఎక్కడ ఎలా ఇచ్చారు, ఆ 100 కోట్లు ఎలా ఇచ్చారు, గోవాకి 45 కోట్లు ఎలా తరలించారో ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి అని చెప్పని ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు, అయితే దాని మీద కవిత గారు అంది ఏంటంటే నేను అప్రూవర్గా మారను కాబట్టి నేను తప్పు చేయలేదు కాబట్టి కడిగిన ముచ్చేలాగా వస్తానని చెప్పారు. సో వీళ్ళ ఆరోపణలు అంటే వీళ్ళు ఇచ్చిన అప్రూవర్ స్టేట్మెంట్స్ ఆధారంగా తాను జైలుకి వెళ్లాల్సి వచ్చిందని, తాను మాత్రం కేజ్రీవాల్ గారి మీద ఎలా స్టేట్మెంట్ ఇవ్వనని, అప్రూవర్గా మారనని, కడిగిన ముచ్చేలానే నేను వస్తాను అని చెప్పారు. కానీ మొత్తానికి ఆ విషయం అక్కడ పెడితే ఇప్పుడు వాళ్ళ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన దానికి ఏంటంటే కవిత గారు బెయిల్కి అప్లై చేశారు. ఈ 10 రోజులు ఈడీ జనరల్గా ఏంటంటే మనకు జ్యుడిషియల్ కస్టడీ విధించి అప్పుడు రిమాండ్ జనరల్గా జరుగుద్ది. కానీ ముందుగా ఇప్పుడు రిమాండ్ ఇచ్చారు, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలుకి పంపిస్తారు. మీకు తెలుసు సుఖేష్ చంద్రశేఖర్ ఏదైతే ఈడీలో కేసులో 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖ రాశాడు, అక్క మీరు రండి స్వాగతం మన తిహార్ క్లబ్కి అని చెప్తూ, అంటే అది వ్యంగ్యంగా రాసి ఆ రకంగా చేసినప్పటికి కూడా సో ఇప్పుడు కవిత గారికి ఈ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అయితే కవిత గారు ఏంటంటే జైలుకైనా వెళ్తా కానీ నేను కేజ్రీవాల్ గారి మీద లేకపోతే ఇంకొకరి మీదనో నేను అప్రూవర్గా మారను అని చెప్పి ఆ రకంగా నేను నిలబడతాను అని చెప్పి అక్కడ కవిత గారు చెప్పడం ఒక అంశం. అయితే ఇక్కడ న్యాయవాది ఎవరైతే న్యాయవాది ఉన్నారో దానికి నాకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయండి, ఎందుకంటే తన కుమారుడు అంటే కవిత గారి కుమారుడికి ఒకరికి 16 ఏళ్ల వయసు, అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, మరి కొడుకు ప్రిపేర్ కావాలి, తల్లి దగ్గర ఉండి కొంచెం అంటే చూసుకోవాల్సింది కాబట్టి బెయిల్ అని చెప్పి ఆ కోణంలో అయినా మీరు హ్యుమానిటరీ గ్రౌండ్స్లో చూసి పరిశీలించండి అని చెప్పి కోరారు. కానీ కోర్టు దానికి అంగీకరించలేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఈడీ ప్రధానమైన ఉపయోగం ఏంటంటే ఇప్పుడు కేసు విచారణ అనేది కొలిక్కి దశకు వస్తుంది. ఈ దశలో కనుక జైలు నుంచి బయటకు వస్తే అంటే ఈడీ కస్టడీ కానీ లేదా జ్యుడిషియల్ కస్టడీ నుంచి బయటకు వస్తే సాక్షుల్ని కానీ ఇతరులు కానీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో మీరు బెయిల్ ఇవ్వద్దని, అందుకని బెయిల్ని పిటిషన్ని మనకి ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే అందుకని ఆ బెయిల్ పిటిషన్ తర్వాత మధ్యలో విచారణ టేకప్ చేస్తామని చెప్పి ఈ రౌజ్ అవెన్యూ కోర్టు చెప్పి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ 9వ తేదీ వరకు విధించారు. ఇప్పుడు ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి మీకు తెలుసు రేపు 28 వరకు ఈడీ కస్టడీ మళ్ళీ పొడిగిస్తారా లేదని చూడాలి. కానీ ఇప్పుడు కవిత గారు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎలా చెప్పారు, ఈ 100 కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి ఏంటి అనే విషయం ఒకటి తేలాలి. అదే సమయంలో కేజ్రీవాల్ గారు ఈ ఈడీ కస్టడీలో ఏ అంశాలు చెప్పారు అని చెప్పని ఆ అంశాలు మొత్తం తేలాలి. ఈ ఇంటర్లింక్ ఈ రెండు లింక్ తేలితే మొత్తం మీద కేసు అనేది మీకు తెలుసు. ఆల్రెడీ మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు, సంజయ్ జైల్లోనే ఉన్నారు, ఆప్ లీడరు రాజ్యసభ లీడర్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకా జైలుకి వెళ్ళలేదు. అయితే ఆయన ఇవాళ కూడా హెల్త్ గ్రౌండ్స్ సంబంధించి కొన్ని ఈడీ మనకు డైరెక్షన్ యాజ్ ఏ సీఎంగా కొన్ని డైరెక్షన్స్ జారీ చేసినట్టు ఆ హెల్త్ మినిస్టర్ చెప్పాడు. అయితే దీని మీద ఇటు బీజేపీ అటు ఆప్ ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఇది కవిత గారి కేసు రిలేటెడ్. ఇప్పుడు కవిత గారు 100 కోట్ల ముడుపులు వెళ్ళి విషయం చెప్పాలి. అయితే ఈడీ ఇక్కడ ఒక అంశం ఏం చెప్పిందంటే కేజ్రీవాల్ గారి విషయానికి వచ్చినప్పుడు ఇది ఒక్కటే కాదు 100 కోట్లే కాదు మొత్తం మీద 600 కోట్ల రూపాయలు అన్నారు. కవిత గారిది క్రైమ్ ప్రొసీడింగ్ అమౌంట్ ఎంత అన్నారు, 292 కోట్ల రూపాయలు అని చెప్పారు. సో ఈ 292 ఆ 600 అంటే ఆ యొక్క 300 ఈ 600 కోట్ల వ్యవహారం తేలాలి. దానికి సంబంధించి
ఇవాళ ఈ కస్టడీకి సంబంధించిన దాంట్లో మరింత డీటెయిల్స్ మళ్ళీ ఇంకొక ఛార్జ్ షీట్ కానీ ఇలాంటి అదనపు ఛార్జ్ షీట్ కానీ ఏదైనా దాఖలు చేస్తే ఆ వివరాలను తెలియ మొత్తం మీద కవిత గారు ఏదైతే వెళ్ళకూడదు ఎలక్షన్స్ క్రూషియల్ టైంలో పార్టీ పరంగా చాలా యాక్టివ్గా క్రియాశీలక రాజకీయాల్లో మీకు అసెంబ్లీ ఎలక్షన్స్లో నిజామాబాద్ మొత్తం కూడా ఆవిడకి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ చూస్తారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మరి 9వ తేదీ వరకు అయితే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా అక్కడ కనపడుతూ ఉంది. సో ఆ తర్వాత మధ్యలో ఏమైనా బెయిల్ వస్తే తప్ప 9వ తారీఖు వరకు కవితగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. No. They are fighting it out. It is an illegal case. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అలాగే ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ తేదీని తర్వాత ఖరారు చేయనుంది కోర్టు. ఏప్రిల్ 1న రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ. జై కవితక్క. జై తెలంగాణ. జై తెలంగాణ. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టచ్చు.